ఆల్ ఈ రోజు నేను మా ఇంట్లో సేమియా పాయసం చేయబోతున్నాను అనమాట. సేమియా అంటే అసలు ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. సేమియా అంటే అందరికీ ఇష్టమే అనమాట. ముందుంటారనమాట సేమియా తినడంలోనే. నాకైతే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి కూడా. ఇదిగోండి ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పును అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియా కాళ్ళని మనం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. అదే పక్కన నుంచి మనం పాలు పెట్టుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా బాగా మరిగిన పాలలో అయితే మనం వేయించుకున్న సేమియా కాళ్ళని వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి బాగా మరుగుతుంది కదండి, ఇలాగ మరిగినట్టు బాగా మనం సేమియా అనేది బాగా ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం షుగర్ అనేది వేసుకోవాలి. సరిపడినంత షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం వేయించుకున్న జీడిపప్పుని, తర్వాత మనకి ఇది ఫైనల్ టచ్ ఏంటంటే యాలకుల పొడి అనమాట. ఈ యాలకుల పొడి వేస్తే మాత్రం అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు కొంచెం ఉంటారనమాట. ఫైనల్ అయితే ఇదిగోండి మా వారి కోసం అయితే నేను తీసుకొచ్చాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను రియాక్షన్.